హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెర్లిన్ సిరీస్ అయితే చూశాను ఫ్రెండ్స్. బెర్లిన్ సిరీస్ ఎలా ఉంది అంటే ఒక్క మాటలో అయితే చెప్తాను ఫ్రెండ్స్, వర్త్ వర్మ వర్త్. అదే విధంగా అంటే అంటాను ఫ్రెండ్స్. 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ ఎలా అనిపించింది, అసలు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, అలాంటి పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడాలనుకుంటే మనకు ప్యారిస్లో అయితే మనకు దొంగతనం అయితే చేయాలనుకుంటున్నారు మన హీరోస్ మొత్తం. సో ట్రెజరీలో అయితే ఆ దొంగతనం ఎలా చేస్తారు, ఆ ట్రెజరీ నుండి దొంగతనం చేసి వీళ్ళు ఎలా బయటపడతారు అనేది అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు మనీ హిస్ట్ తరహాలోని ప్రతి ఎపిసోడ్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ల్యాగ్ అయితే ఏమి ఉండదు. నాకు తెలిసిన వరకు మనీ హిస్ట్లో కూడా మనకు లోపల ఉంటారు. సో లోపల ఎక్కువ డ్రామా ఉంటుంది. బట్ మనకి ఇక్కడైతే ఎక్కువ డ్రామా మొత్తం బయటే ఉంటుంది. వాళ్ళు దొంగతనం ఎలా చేస్తారు, దొంగతనం చేసి బయట ఎలా పడతారు, సో బయట పడిన తర్వాత వాళ్ళ నుండి పోలీసులు ఎలా తప్పించుకుంటారు అనేది అయితే ఉంటుంది. అదంతా మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. లిటరల్లీ నాకు 8 ఎపిసోడ్స్ అయితే అప్పుడే అయిపోయా అనిపించింది. ఇంకా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ గురించి మాట్లాడాలనుకుంటే మనకు పాజిటివ్ వచ్చేసి మనీ హిస్ట్ కంటిన్యూస్ పార్ట్ ఫ్రెండ్స్. అంటే మనకు ప్రీవియస్గా జరిగిన బెర్లిన్ స్టోరీ అయితే చూపించారు. బెర్లిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తను ఒక ఉమెనైజర్ అంటే మీకు కొంచెం ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది వెబ్ సిరీస్ చూసిన తర్వాత. సో తన క్యారెక్టర్ని అయితే మనకు ఇందులో అయితే ఫుల్గా చూపించారు. తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, తన ప్లానింగ్ ఎలా ఉంటుంది అండ్ తన ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది. ఇంకో పాజిటివ్ విషయం ఏంటి అంటే నెట్ఫ్లిక్స్ మా వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కొట్టేశాడు. సో మనకు మనీ హిస్ట్లో ఎలా అయితే వల్గర్ లాంగ్వేజ్ ఉంటుందో ఇక్కడ కూడా ఎక్కడ హెసిటేట్ కాకుండా సేమ్ వల్గర్ లాంగ్వేజ్ని అయితే యూజ్ చేశారు. మీరు ఫ్యామిలీతో కానీ ఈ వెబ్ సిరీస్ని చూడాలనుకుంటే మాత్రం మీరైతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. అడల్ట్ కంటెంట్ కూడా ఉంది, బట్ కొన్ని దగ్గరసే ఉన్నాయి. బట్ ఎక్కువగా అయితే బూతులు ఉన్నాయి, సెక్షువల్ మ్యాటర్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా థర్డ్ పాజిటివ్ ఏంటి అంటే మనకు బెర్లిన్ సిరీస్ అనేది మనకు మనీ హిస్ట్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి ఆల్రెడీ మనం ఆ క్యారెక్టర్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉంటాం. సో అలానే మనకు ఇక్కడైతే టీం అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ టీం అయితే చాలా ఫన్నీగా ఉంది. నాకైతే కైరా అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. తన క్యారెక్టర్ అనేది చాలా లవ్లీగా ఉంది. అండ్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసి మనకు కెమెరాన్ ఉంటుంది. కెమెరాన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా బ్రూస్ రాయ్ వాళ్ళ లవ్ స్టోరీ ఇంకా మనకు తెలిసిందే, చాలా బాగా అనిపించింది. వీళ్ళ మీద జరిగే ట్రాక్స్, కామెడీ ట్రాక్స్, ఆ బూతులు కానీ మనకు ఆ వల్గర్ లాంగ్వేజ్ కానీ చాలా బాగా అయితే ఇచ్చారు. నాకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తెలుగు డబ్బింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే మనకు మధ్యలో మనకు బెర్లిన్ లవ్ స్టోరీ ట్రాక్ అనేది వస్తుంది. అది నాకైతే లిటరలీ బోర్ అనిపిస్తుంది అనుకున్నాను, బట్ అది కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో నాకు వెబ్ సిరీస్ ఓవరాల్గా ఏంటంటానంటే వర్త్ వర్మ వర్త్. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ కూడా మనకు 50 మినిట్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు నెగిటివ్లో మాట్లాడాలనుకుంటే మీరు కానీ మనీ హిస్ట్ వెబ్ సిరీస్ చూడకపోయి ఉంటే బెర్లిన్ సిరీస్ ఒక్కసారిగా స్టార్ట్ చేద్దామంటే కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. బట్ ఒక్క మాట ఫ్రెండ్స్, మీరైతే వెబ్ సిరీస్కి అయితే కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అది వేరు ఇది వేరు. బట్ మనీ హిస్ట్ వెబ్ సిరీస్ చూసినట్లయితే దీనికైతే 100% అయితే కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు తోచింది ఉండి. ఫర్ మోర్ అప్డేట్స్తో కలుస్తాను ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్లో. ఇలాంటి రివ్యూస్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, bye, see you in the next video friends. Inside lane, missing exits, glued to the pavement, between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire. No